వరమహాలక్ష్మి పూజని 3వ వారం కాకుండా 4వ వారం ఎందుకు చేశాను, అలాగే ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ అండి. మా పాప వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన వరమహాలక్ష్మి పూజ అండి. పాపను పెట్టుకొని ఎలా పూజను చేశాను, ఇలా వీటన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తూ మాట్లాడుకుంటూ పూజ వ్రతం నేను ఎలా చేశానో అన్నింటినీ కూడా వివరిస్తూ మీకు ఎంతమందికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చాను, ఇలా వీటన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ముందుగా ఇక్కడైతే దేవుడి కోసం అయితే 3 ప్రసాదాలను చేశానండి. పాయసం, బెల్ల పొంగలి, గుగ్గుళ్ళు, ఇలా 3ంటిని ప్రసాదాలుగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి. మా అత్తగారింట్లో అయితే కలశం పెట్టి వరమహాలక్ష్మి వ్రతం చేయటం అలవాటైతే లేదండి. అందుకనేసే ఈ విధంగా నేను అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకునేసి ఎవ్రీ ఇయర్ కూడా నేనైతే పూజ అయితే చేసుకుంటానండి. ఇది కూడా మా అత్తమ్మ అయితే అలవాటు లేదనే చెప్పారు. కానీ నేను ఇక్కడ చెన్నైకి అయితే వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా నాకు ఈ విధంగా పూజ అమ్మవారికి చేయటం అంటే చాలా ఇష్టం అండి. అందుకే వదలకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా దేవుడి రూమ్ని అయితే శుభ్రం చేసుకునేసి అందరి దేవుళ్ళని పూజించేసుకొని పండు అన్నీ కూడా పెట్టేశానండి. ఇక్కడ గమనిస్తున్నారా, అమ్మవారికి చక్కగా సారెనైతే ఒక ప్లేట్లో పెట్టాను. అలాగే ముత్తైదుకి ఇవ్వాల్సిన తాంబూలాలను కూడా రెడీ చేసి పక్కన పెట్టున్నాను. అయితే మా ఇంటి వరమహాలక్ష్మిని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలాగే మేము కూడా నేను అలాగే మా మోక్షిత ఈ విధంగా పూజ చేసేదానికైతే రెడీ అయ్యామండి. రెడీ అయిన తర్వాత నేను మా మోక్షిత తప్పకుండా ఫొటోస్ అయితే తీసుకుంటామండి. ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఇయర్ కాబట్టి మా మోక్షిత వచ్చిన తర్వాత చేసే మొదటి వరమహాలక్ష్మి పూజ కదండి. అలాంటప్పుడు ఈ మెమొరీస్ని ఎలా నేను వదులుకుంటాను, అందుకే ఈ విధంగా ఫొటోస్ని అయితే క్లిక్ చేసుకునేసాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మేమైతే ఫొటోస్ అన్నీ కూడా తీసుకునేసి అమ్మవారికి దీపం అయితే ముట్టించేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపకాంతుల్లో అమ్మవారు అయితే వెలిగిపోతుంది. మీకు ఎలా అనిపించి తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా దీపారాధన అయితే చేసేసి అమ్మవారి పాటలు పెట్టుకునేసి పూజనైతే నేనైతే పూర్తి చేసుకున్నాను. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, వరమహాలక్ష్మి వ్రతం రోజు నేను ఎందుకు పూజ చేయలేకపోయానో ఈ వీడియోలో చెప్తాననేసి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఆగస్ట్ 8వ తేదీ అయితే వరమహాలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదండి. ఆగస్ట్ 6వ తేదీ మా ఓనర్ వాళ్ళ నాన్న చనిపోయారు. అందువల్ల ఇక్కడ నేను పూజ అయితే చేయలేకపోయానండి. ఈ కారణం వల్లే ఆగస్ట్ 8వ తేదీ కాకుండా ఆగస్ట్ 15వ తేదీ వరమహాలక్ష్మి పూజనైతే చేసుకున్నాను. ఈ 5 వారాల్లో ఏదో ఒక వారం అయితే మనం పూజనైతే పూర్తి చేసుకోవచ్చండి. అయితే చూస్తున్నారా, అమ్మవారికి అయితే ప్రసాదాలన్నింటినీ కూడా సమర్పించి నైవేద్యంగా పెట్టి పూజనైతే చేస్తూ ఉన్నాను. మోక్షితాన్ని పట్టుకొని పూజన చేయటం అయితే చాలా పెద్ద టాస్కే అండి. నాకు కొంచెం కూడా గమ్ముగుండనంటుంది, అన్నింటినీ కూడా తీసేస్తూ ఉంది. అందుకే ఈ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకునేసి పూజనైతే చేసుకుంటూ ఉన్నా. అప్పుడు కూడా గమ్ముగానే ఉండనంటుందండి. అన్నీ కూడా పూజకైతే అన్నింటినీ కూడా నేను ఏర్పాటు చేయను. మా పాప వెళ్ళి అన్నింటినీ కూడా తీసి కింద వేయను. ఇలా కొంచెం సేపు అయితే జరిగిందండి. మొత్తానికైతే మా పాపతోటి ఈ విధంగా వరమహాలక్ష్మి పూజనైతే పూర్తయితే చేసుకునేసాను. మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ పూజ? మీరు మీ పూజనైతే పూర్తి చేసుకున్నారా? చేసుకున్నట్లయితే ఏ వారం చేసుకున్నారు? ఇలా వీటన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మా ఇంటి వరమహాలక్ష్మి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి. మీకైతే చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి అమ్మవారి విగ్రహాలన్నింటినీ కూడా నేను ప్రతిసారి కూడా 9 మందికి లేదా 11 మందికి తాంబూలానైతే ఇచ్చేస్తానండి. కానీ ఈసారి ఒక 5 మందికి మాత్రమే ఇవ్వగలిగాను. ఈరోజైతే కృష్ణ జయంతి. మీరు ఎలా జరుపుకుంటారు? మీ పిల్లలకి కృష్ణుడి వేషం వేశారా లేదంటే గోపికా వేషం వేశారా? ఇలా వీటన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకునేసేయండి. మా పాపకి ఏ వేషం వేసానో కమ్మింగ్ బ్లాగ్స్లో నేనైతే షేర్ చేసుకునేస్తానండి. ఈ విధంగా అయితే పూజనైతే పూర్తి చేసుకునేసి అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకునేసానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎలా చేశాను, నేను చేసిన ఈ పూజలో ఏదైనా చేర్పులు మార్పులు ఉంటే కమెంట్ రూపంలో తప్పకుండా నాతో షేర్ చేసుకునేసేయండి. నాకు తెలిసినంతలో నేను చేయగలిగిన పూజని నేనైతే చేసేసాను. మీరు కూడా ఈ వ్రతాన్ని అయితే ఇలాగే చేస్తారా? ఇంకా ఏదైనా చేయాలా? ఇలా వీటన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకునేసేయండి.
ఇక్కడైతే మొదటి తాంబూలాన్ని మా ఆడబిడ్డకైతే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకునేసానండి. ఎవ్రీ ఇయర్ కూడా మా పెద్ద ఆడబిడ్డకైతే మొదటి తాంబూలాన్ని ఇచ్చేస్తాను. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా ఆడబిడ్డకైతే మొదటి తాంబూలాన్ని అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకునేసి మిగతా 4 తాంబూలాలని కూడా మా ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకునేసానండి. మొత్తానికైతే ఈ విధంగా అందరికీ తాంబూలాలను అయితే ఇచ్చేసి వాళ్ళతోటి కొన్ని ఫొటోస్ అయితే తీసుకునేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకునేసానండి. అలాగే ఇంకొక 2-3 కూడా వచ్చారండి. వాళ్ళకి పసుపు కుంకుమలను అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకునేసానండి. ఇలా మా ఫ్రెండ్స్ తోటి కొన్ని సెల్ఫీస్ని ఫొటోస్ని తీసుకునేసాను. చూస్తున్నారు కదా ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా అయితే సింపుల్గా వరమహాలక్ష్మి పూజను అయితే నేనైతే పూర్తి అయితే చేసుకునేసాను. తేదవులు అందరి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకునేసాను. కరెక్ట్గా మా ఆయన కూడా అదే టైంలో వచ్చారు. మరైతే మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోకపోతే ఎలా, ఈ విధంగా అయితే మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకునేసి నా పూజని ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకునేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేసేయండి.